బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. త్వరగా ఇంకా వేగంగా పరిగెత్తండి. ఆ డాగ్ మన చేతుల్లోంచి తప్పించుకోకూడదు. అవునవును, తప్పించుకోకూడదు. ఒకవేళ తప్పించుకుంటే మిస్టర్ చెంకు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, తప్పించుకోకూడదు, త్వరగా పట్టుకోండి. అదిగో అక్కడుంది. కళ్ళు కనబట్టలే. అరే, ఒక డాగి వెనకాతల ఎంతమంది వెళ్తున్నారేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకుంటాను నేను. ఇప్పుడే మోటుపతులకి ఫోన్ చేయాలి. హలో, మోటుపతులు. హలో డాగీ. ఏయ్, మర్యాదగా డాగిని మాకు అప్పగించండి. ఇలా చూడండి, నేనే డాన్ ఆఫ్ ద డాన్, సూపర్ డాన్. చెప్పండి ఎవరు? ఎవరు ఎవరు? ఎవరు ఎవరు చెప్పండి. నేనే డాన్లకి డాన్ని, సూపర్ డాన్ని, మిస్టర్ చంకో. అవును, ఇంతకీ ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు మీరు? మేమే మిత్రులకు మిత్రులం, క్లోజ్ ఫ్రెండ్స్ కి క్లోజ్ ఫ్రెండ్లం. మా పేరు మోటు పతులు. నైస్ మీటింగ్ యూ. దూరంగా నిలబడండి, ఎందుకంటే నాకు మురిగ్గా ఉండేవాళ్ళన్నా పొట్టిగా ఉండేవాళ్ళన్నా అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదు. ప్రతి విషయాన్ని 3 సార్లు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అప్పుడే బాగా అర్థమవుతుంది. మర్యాదగా ఆ డాగిని మాకు అప్పగించండి, లేదంటే ఈ చోట్లోంచి ఎవ్వరూ కదలలేరు. చంకోకే ఛాలెంజా? గాడ్ అటాక్! అరే అరే అరే, మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టండి. మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు? విడిచిపెట్టండి. బాయ్ బాయ్ మోటు పతులు, మళ్ళీ మనం కలుసుకోమా. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. పద, వెళ్ళి ఆ చెంకు పని పడదాం. హలో చెంగం గారు. ఎస్ మోటు పత్రు. ఓకే, డోంట్ వరీ, నేనున్నాను కదా. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. కానిస్టేబుల్స్, ఇలా చూడండి. నడి రోడ్డు మీద నేను ఇలా పోజు కొడుతూ కూర్చుంటే ఆ రౌడీ వెదవులకు నన్ను చూస్తే దడ పుడుతుంది. సార్, మీరు నిజంగా ఇక్కడ ఉండవలసిన వారు కాదు సార్. మీరు ఎక్కడో ఉండవలసిన వారు.
సారీ, క్షమించండి సింగం గారు, మేము ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాం. అమ్మా, వాళ్ళు ఏకంగా నన్నే ఎగరగొట్టారు. మోటు రెడీయా? ఆ, నేను రెడీగానే ఉన్నాను. వీళ్ళలా వచ్చారు. ఇప్పుడు చూడండి, మేమిద్దరం కలిసి ఏం చేస్తాము. ఇప్పుడు మా తడాక ఏమిటో చూడండి. హలో మిస్టర్ చంకు. బాయ్ బాయ్ మోటు పత్రో, బాయ్ బాయ్. మోటు అలా చూడు, ఈ డాగి మెడలో ఉన్న డాలర్ను తీసుకుని అతను కిందకు దూకేశాడు. అంటే ఆ డాలర్లో ఏదో ముఖ్యమైన విషయం ఉంది. ఓ అదే విషయం పతులు, నువ్వు ఈ డాగిని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి ఆయన ఏం చేస్తానో చూడు. ఇందులో చూస్తే ఆ నిధి ఎక్కడుంటుందో తెలిసిపోతోంది. ఓ అంటే ఆ నిధి క్రిస్మస్ మౌంటైన్ లో ఉందా? దాన్ని కనిపెట్టడం చాలా సులభమైన పని. ఇక ఈ నిధి నా సొంతం అవుతుంది. ఆ నిధి మొత్తం నాకే సొంతం. నాకే 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 నాకే. సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ మిస్టర్ చెంకు. సరే పతులు, అసలు ఈ పేపర్లో ఏముందో చూద్దాం. అయ్యమ్మా, ఏమిటిది? ఇది ఎందుకు? ఇది ఎవరి కోసం? ఒక పేపర్ కోసం ఇంత గొడవ చేశారే, ఎందుకు 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 ఎందుకు? ఇది చూడడానికి ఏదో మ్యాప్ లాగా ఉందే, కానీ ఇది ఏ మ్యాపో తెలియడం లేదే. ఈ మ్యాప్ గురించి నేను చెప్తాను. రాలకి ఈ నిధి చందన్పూర్ రాజాకు చెందినది. నా పేరే చందు. రాజా చందన్పూర్ పని మనిషిని. మా రాజాగారు సొత్తునంతా అమ్మి విదేశాలకు వెళ్లాలనుకున్నారు. కానీ విదేశాలకు వెళ్లే ముందు ఆయన తన పూర్వీకుల సొత్తుని, అదే బంగారం, వజ్రాలు, వీటన్నిటినీ ఒక కిరీటంలో పెట్టారు. వాటిని ఎలాగైనా అమ్మి ఈ ఊళ్ళో పెద్ద పెద్ద స్కూల్స్, అలాగే హాస్పిటల్స్ కట్టాలనుకున్నారు. దానివల్ల ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందించాలనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మిస్టర్ చంకుకు ఈ విషయం తెలిసిపోయింది. తన మనుషులు మా రాజాగారిని వెంబడించసాగారు. కాని మా రాజాగారు ఆ కిరీటాన్ని ఒక చోట దాచి ఉంచారు. ఆ వివరాలు ఒక మ్యాపుగా చేసి ఈ డాగీ గొంతులో ఉన్న డాలర్లో దాచి ఉంచారు. ఇదంతా ఒక పని మనిషికి తెలిసింది. రాజాగారు ఇక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళంతా ఈ డాగీ గొంతులో ఉన్న డాలర్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి మీరు మా డాగీని కాపాడారు. ఎలాగైనా సరే మేము ఆ నిధిని కనిపెడతాం. రాజాగారి కళలు నెరవేర్చడానికి మేం ప్రయత్నిస్తాం. ఈ ఫుర్ఫురి నగరంలో పెద్ద హాస్పిటల్, ఆ తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్ కట్టాలి. ఈ లక్కీని మీరు తీసుకుని వెళ్ళండి. మీకు ధన్యవాదాలు. రాజాగారి కోరిక నెరవేరబోతోంది. నా కోరిక కూడా ఇదే. పదలకి ఆ డాగి చాలా అందంగా ఉంది కదూ. అయ్యమ్మా, ఇది క్రిస్మస్ మౌంటైన్. నేను దీని గురించి ఇదివరకే విన్నాను. ఇక్కడ ఎక్కువగా క్రిస్మస్ ట్రీసే ఉంటాయి. అయితే వెంటనే పదండి, పని మొదలు పెడదాం. మనం తొందరగా ఆ మౌంటైన్ ని చేరుకోవాలి. ఎందుకంటే మనకంటే ముందుగా ఈ మ్యాప్ ని మిస్టర్ చెంకో చూసేశాడు. వాడు ఆ మౌంటైన్ కి వెళ్లి చేరుకోవడానికి ముందుగానే మనం అందరం వెళ్లి ఆ మౌంటైన్ ని చేరుకోవాలి. పదండి. ఈసారి ఆ మిస్టర్ చంకో నాకు కనిపించాలి. అతన్ని బట్టలు దిగినట్టు ఊతికి ఆరేసేస్తాను. జాగ్రత్త. మళ్ళీ మర్చిపోయాను. వాడిని బట్ట ఉతికినట్టుగా ఉతికి ఆరి పారేయాలి అంతే. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. నిన్ను వదిలిపెట్టను, ఊరికే వదలను. ఆ ఇడ్లీ, ఆ దోశ, సాంబార్, వడ. ఈవేళ నీ సంగతి తెలుస్తాను. కాపాడండి. నువ్వు ఏం చేస్తున్నావు? ఆగు! ఆయన ఇన్స్పెక్టర్ అన్న సంగతి మర్చిపోయావా? ఆయన ఇన్స్పెక్టర్ కొట్టకూడదు, మనం సెల్యూట్ కొట్టాలి. సింగం సార్,
నేనే మీ కానిస్టేబుల్ సార్, సింగం సార్. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? సార్ ఏంటి చింగం గారు, మీకు చాలా నొప్పిగా ఉందా? ఏమిటిది కొత్తగా పెయినింగ్? ఒక మగాడికి నొప్పి అంటే ఏటో తెలీదు. లెట్స్ గో క్రిస్మస్ మౌంటైన్. ఎక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. పదండి లోపలికి వెళ్ళి ఏమైనా తిందాం, నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, నాకు కూడా చాలా దాహంగా ఉంది. ఎలాగో మనం జాను దాటి ముందుకు వచ్చేసాం. రండి ఏదైనా తిందాం. బాబు కొంచెం త్వరగా తీసుకురా, మాకు చాలా ఆకలిగా ఉంది. బాక్సర్ అన్న, నువ్వు కన్న కళ ఇంతకు ముందు నాదే అని అనుకున్నాను. ఆ కళ ఇప్పుడు నాశనం అయిపోయేటట్టుంది. నేను ఒకటి ఆలోచిస్తున్నాను. నువ్వు బాక్సింగ్ స్కూల్ మొదలు పెడితే నువ్వు పిల్లలకి బాక్సింగ్ నేర్పించాలి కదా. మేము కామస్తే అక్కడికి వచ్చి సేవలు చేస్తాం. కానీ ఆ కళ ఎప్పటికీ నిజం కాదనుకుంటాను. ఏమైంది? అక్కడ చూడండి, మోటు పతులు, జట్కా, గస్టేరా వాళ్ళు కూడా ఆ నిధి కోసం వెతుకుతున్నారు. వాళ్ళు కళ్ళు కప్పి ఆ నిధిని పట్టుకెళ్ళడం జరగదనుకుంటున్నాను. ఆ నిధిని వాళ్ళు స్వంతం చేసుకుంటారు. రండి మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. నా కళను ఎవరూ భగ్నం చేయలేరు. ఎవరు ఎలాంటి ఎత్తులు వేసినా నేను సాగనివ్వను. 4 పంచులిచ్చానంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు చూడు వాళ్ళు ఏం చేస్తాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాయ్ బాక్సర్ అన్నయ్య. ఇలా చూడండి, నా డాబాకు వచ్చి గొడవ చేశారంటే నా చేతులు అయిపోతారు. అయ్యయ్యో, నా డాబాని కాపాడండి. లగైదు కాపాడండి. బాక్సర్ అన్నయ్య మా మాట విను. లగైదు మోటు పతులు ఎక్కడున్నారు? థ్యాంక్ యూ. కానీ పిలవగానే ఇలా ల్యాండ్ అవ్వాలా? నా పని జరిపించుకోవడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధమే. రండి వెళ్దాం. చూడు బాక్సర్, నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు. దయచేసి అన్యాయంగా మమ్మల్ని కొట్టుకో. నీకేం కావాలో చెప్పు, మేము చేస్తాం. ఇక్కడ నుంచి లేవకూడదు. లేచారంటే మిమ్మల్ని పచ్చడి చేసేస్తాం. థ్యాంక్ యూ. నిజంగా మీరు చాలా మంచివారు. లగైతు ఏదో అంటుకుంటున్న వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో, కింద కాలిపోతుంది. కానీ ఇక్కడి నుంచి కదిలామంటే ఆ బాక్సర్ మన ప్రాణాలు తీస్తాడు. మనం ఎక్కడే కూర్చున్నామంటే కాలి బూడిదైపోతాం. మమ్మీ కాపాడు. ఈ దెబ్బ రుచి కదా. మోటు నా వెనకే రా. ఆపు, ఇంతవరకు కొట్టింది చాలు. ఇక నువ్వు నేను తెలుసుకుందాం. మీ ఇద్దరికి ఈ రోజు నా చేతిలో మూడింది. నా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆగండి. ఇక్కడ అయిపోయారు.
పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. నా డాబాన్ని నాశనం చేశారే. నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను, గుర్తుంచుకోండి. పోలీస్ స్టేషన్ ఏ వైపు ఉందో చెప్పు. అదిగో అటువైపు ఉంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. సార్, అతను హెల్ప్ అడుగుతున్నాడు. మనం అతనికి హెల్ప్ చేయాలి కదా, అయితే హెల్ప్ చేద్దాం. అయ్యమ్మా, వాడు గాల్లో ఎగురుతున్నాడు కదా, వాడికి ఎలా హెల్ప్ చేయగలం? రైట్. నా కుళ్ళిపోయిన బ్రెయిన్ కి ఒక నీచమైన ఆలోచన వచ్చింది. ఆ మోటు పొతుల్ని ముందుకు వెళ్లకుండా ఆపు చేద్దాం. ఏం చెయ్యాలనుకున్నావో త్వరగా చెయ్యి. ఊరికే వాగుతూ టైం అంతా వేస్ట్ చెయ్యకరా వెధవా. అవును, వేస్ట్ చేయకరా వెధవా. ఏంట్రా నాతోటే తమాషాలా మీకు? ఇంకోసారి చేస్తారా? ఇంకోసారి చేశారంటే పచ్చడి పచ్చడి చేస్తాను. చిన్న పెద్ద తేడా లేకుండా పోతుందిరా మీకు. ఇంకొకసారి ఇలా చేశారంటే ఊరుకోను. ఏమిట్రా బుద్ధొచ్చిందా మీకు? ఇంకెప్పుడు ఇలా చేయమని చెప్పండి, లేదంటే ఇలాగే చిరగూడుతూ ఉంటాను. ఏమనుకున్నారో ఏమిటో. ఒకవేళ బిజ్జి ఇక్కడ లేకపోతే ఆ మోటు పతులు ఇక్కడ రాలేరు. బాయ్ బాయ్ మోటు పతులు. ఏంట్రా ఇదేనా నీ కుళ్ళిపోయిన బ్రెయిన్ కి వచ్చిన నీచమైన ఆలోచన? ఏ పని చెప్పినా ఇలాగే చేస్తూ ఉంటావు. చూసి రమ్మంటే కాల్చొస్తూ ఉంటావు. ఇప్పుడు వెళ్లాల్సిన చోటుకి ఎలా వెళ్తావురా? చెప్పరా, చెప్పు. అరే పిన్ని, పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించు పిన్ని. అరే ఏం చేయబోతున్నావురా? అయ్యో జాన్, నన్ను కాపాడరా, నేను పడిపోతానురా జాన్. మా పిన్ని అయిపోయింది, మా పిన్ని అయిపోయింది. బాస్ దయచేసి మీరేమి ఏడవకండి ప్లీజ్. ఇవి ఆనంద పుష్పాలరా, మనకి ఆ పేడ విరగడైపోయిందిరా, హాయిగా ఉండొచ్చు. బాస్ మీరెందుకు మళ్ళీ తడబడుతున్నారు? నా వెనకాతల నా పిన్నేమైనా ఉందా? బాస్ బాస్ మళ్ళీ మీరిద్దరు ఎందుకు కొడుకుతున్నారు? పీపీ అని మా పిన్ని ఆల్రెడీ చచ్చిపోయిందిగా. పిన్ని, మళ్ళీ ఎలాగొచ్చావు? నువ్వు చచ్చిపోయావని నేను అనుకున్నాను కదా.
మీరు ఇప్పుడు ఏం చేస్తారా? మీకు సంతోషంగా ఉంది ఇప్పుడు? మనం ఇప్పుడు అటువైపుకి ఎలా వెళ్ళగలం? ఎలాగైనా సరే మనం ఈ నదిని దాటి వెళ్ళాలి. ఆ నిధిని కనిపెట్టే తీరాలి. మనం ఫుర్ఫురి నగరంలో పెద్ద పెద్ద స్కూల్స్, ఆ తర్వాత హాస్పిటల్ కట్టే తీరాలి. ఇప్పుడు ఈ మోటు సామర్థ్యం చూడండి. పెద్దనయ్య ముందు కార్ని రివర్స్ చేయండి. అరే నా కారు! మీకెంత ధైర్యం ఉంటే నాతో చెప్పకుండా నా కారు తీసుకెళ్లిపోతారు మీరు. ఈ రోజు మీరందరూ నా చేతులు అయిపోతారు. నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నాకెప్పుడూ అడ్డంకులే. ఎందుకు ఇలా జరుగుతుందో నాకే తెలియదు. ఎలాగైనా మీ షేర్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. 10% కాదు 20% ఇస్తాను. దయచేసి నన్ను వదిలేయండి. ఓ 20% ఇస్తావా? అయితే నేను 1 కాదు 2 స్కూళ్లు తెరవచ్చు. వెరీ గుడ్, పదండి రండి వెళ్దాం. ఈ స్కూటర్ మీద వెళ్తుంటే భలే సరదాగా ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.